మనం ఏంటంటే జనరల్‌గా గల్లీ క్రికెట్‌లో ఎవరైనా ఫీల్డింగ్ బాగా చేయడం లేదా మంచి క్యాచ్ పట్టడం అలాంటివి చూసినప్పుడు ఏంటంటే, "రేయ్! జాంటీ రోడ్స్‌లాగా ఫీల్డింగ్ చేసావు" అంటాం. సో, మనకేంటంటే ఈ జాంటీ రోడ్స్ ఫీల్డింగ్‌లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, నెక్స్ట్ అసలు జాంటీ రోడ్స్ గురించి మనకు కొన్ని విషయాలు, దాంతో పాటు అక్కడ మనకి ఇంజమాములో ఒక 1992 వరల్డ్ కప్‌లో జాంటీ రోడ్స్ ఒక రన్ ఔట్ చేసి సూపర్ మ్యాన్ లాగా ఆ టైంలో హిస్టరీ ఎలా క్రియేట్ చేసాడో దాని బ్యాక్ డ్రాప్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. సో, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో, యాక్చువల్‌గా మనకేంటంటే ఏబీ డివిలియర్స్‌కి 8 ఇయర్స్ ఉన్నప్పుడు జాంటీ రోడ్స్ ఈ ఇంజమామ్ హక్‌ని ఏదైతే రన్‌ఔట్ చేశాడో సూపర్ మ్యాన్ లాగా చిరుతపుల్లాగా వీళ్ళు రన్‌ఔట్ చేశాడో, ఆ టైంలో అది ఏబీ డివిలియర్స్ లైవ్‌లో చూశాడంట. ఆ టైంలో ఏబీ డివిలియర్స్ ఏజ్ 8 ఇయర్స్ అనమాట. సో, అది ఎంత ఇంపాక్ట్ ఏబీ డివిలియర్స్ మీద క్రియేట్ చేసిందంటే, ఆ రన్‌ఔట్ చూసిన తర్వాత అతని లైఫ్‌లో ప్రతిరోజు కూడా డివిలియర్స్ ఆ రన్‌ఔట్‌ని ప్రాక్టీస్ చేసేవాడంట. సో, అంత ఇంపాక్ట్ అయితే మనకి జాంటీ రోడ్స్ ఏబీ డివిలియర్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అలాగే మనకి జనరల్‌గా రికీ పాంటింగ్ డైరెక్ట్ హిట్స్ గాని, లేకపోతే ఆండ్రీ సైమన్స్ డైవింగ్స్ గాని, లేకపోతే విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌లో అథ్లెటిజమ్స్ చేసే ఒక ఫీల్డింగ్ గాని, సో, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఈ జాంటీ రోడ్స్ తాలూకా ఫీల్డింగ్ నుంచే వీళ్ళందరూ కూడా ఒక ఇన్‌ఫ్లూయెన్స్ పొంది, అలాంటి ఇంపాక్ట్ వీళ్ళ మీద క్రియేట్ అయింది కాబట్టి, మనం ఏంటంటే క్రికెటర్స్‌లో ఇలాంటి వాళ్ళందరిని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట ఫీల్డింగ్‌లో. సో, యాక్చువల్‌గా జాంటీ రోడ్స్ అంటే మనం క్రికెట్, ఫీల్డింగ్ ఇవన్నీ అనుకున్నాం గానీ, జాంటీ రోడ్స్ క్రికెట్‌తో పాటు ఇంకో గేమ్ కూడా చాలా ఇష్టంగా ఆడేవాడు. అదేంటంటే హాకీ అనమాట. సో, సౌత్ ఆఫ్రికా టీము 1992 ఒలింపిక్ స్క్వాడ్‌లో మన జాంటీ రోడ్స్ కూడా ఉన్నాడు. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ ఆ టైంలో ఏం జరిగిందంటే, ఈ సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ ఒలింపిక్స్‌కి క్వాలిఫై అవ్వలేదు. ఆ తర్వాత 1996లో కూడా సౌత్ ఆఫ్రికా ఒలింపిక్స్‌కి వెళ్ళే టైంలో ఆ ట్రయల్స్‌కి జాంటీ రోడ్స్‌ని పిలిచారు. కాకపోతే జాంటీ రోడ్స్‌కి ఆ టైంలో ఏంటంటే హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీ ఉండడం వల్ల ఆ టైంలో జాంటీ రోడ్స్ ఆ ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేయలేదన్నమాట. ఒకవేళ అప్పుడు గాని జాంటీ రోడ్స్ ఆ ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేసుంటే మేబీ మనం క్రికెట్‌లో జాంటీ రోడ్స్‌ని మిస్ అయ్యేవాళ్ళమేమో, మనకైతే తెలీదు. అలాగే 1992 వరల్డ్ కప్‌లో జాంటీ రోడ్స్‌ని సెలెక్ట్ చేసినప్పుడు సౌత్ ఆఫ్రికా టీమ్‌కి చాలామంది క్రిటిసైజ్ చేశారు. జాంటీ రోడ్స్ ఏంటి అంటే బ్యాటింగ్‌లో కూడా లిమిటెడ్ టాలెంటే ఉంది కదా! జాంటీ రోడ్స్‌ని ఎందుకు సెలెక్ట్ చేశారు అనే కైండ్ ఆఫ్ క్రిటిసిజం కూడా వచ్చింది. అలాగే నవంబర్ 14, 1993లో జాంటీ రోడ్స్ టోటల్‌గా 5 క్యాచెస్ అయితే తీసుకున్నాడు. సో, ఒకే మ్యాచ్‌లో ఒక ఫీల్డర్ 5 క్యాచ్‌లు తీసుకొని బ్యాట్స్‌మెన్ అవుట్ చేయడం అనేది అదొక హిస్టరీ అనమాట. సో, అంటే వికెట్ కీపర్ కూడా 5 క్యాచ్‌లు తీసుకొని ఉండొచ్చు. నేనేం చెప్తున్నానంటే వికెట్ కీపర్ కాకుండా ఒక ఫీల్డర్ 5 క్యాచెస్ వన్‌డేల్లో తీసుకోవడం అనేది అదే హిస్టరీ అనమాట. సో, ఇదంతా మనం పక్కన పెట్టేస్తే క్రికెట్‌లో ఉంటే ఏముంటాయి బ్యాటింగు లేదా బౌలింగు. సో, ఇంతే, ఇంతకన్నా ఏముండవు. అసలు ఫీల్డింగ్‌కి పెద్ద ఇంపార్టెన్స్ లేని టైంలో ఫీల్డింగ్ మీద గూడా ఒక ఇంట్రెస్ట్ కలిగే విధంగా, అసలు క్రికెట్ అంటే బోర్డ్ మీద స్కోర్ పెట్టేయడం కాకుండా రన్స్ సేవ్ చేయొచ్చు, అసలు గేమ్‌నే మార్చేయొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్‌ని క్రికెట్ లవర్స్‌కి తీసుకొచ్చిన ఇన్సిడెంట్ అదే ఇంజమామ్ హక్‌ని 1992 వరల్డ్ కప్‌లో జాంటీ రోడ్స్ చిరుతపుల్లా పరిగెట్టెళ్ళి డైవ్ చేసి మరీ వికెట్లు కొట్టి రన్‌ఔట్ చేసిన ఇన్సిడెంట్. సో, ఆ ఇన్సిడెంట్ అసలు ఎలా జరిగింది? ఆ మ్యాచ్‌లో ట్విస్ట్‌లు, టర్న్‌లు ఎలా ఉన్నాయి? ఇవన్నీ గూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, యాక్చువల్‌గా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ వరల్డ్ కప్ అప్పుడే 1992లో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మ్యాచ్‌లోనే ఒక బ్యాంగింగ్ విక్టరీ అయితే ఇచ్చింది. అది గూడా హోస్ట్ టీమ్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియాని తన ఫస్ట్ మ్యాచ్‌లో ఓడించి ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సో, అంతవరకు బానే ఉంది గానీ, ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ ఇంకా శ్రీలంకతో ఆ మ్యాచ్ 2 మ్యాచ్‌లు కూడా ఓడిపోయిందనమాట. సో, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి ఆ టైంలో ఏం జరిగిందంటే, ఆ నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడాల్సుంది. సో, ఆ మ్యాచ్‌లో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా గెలాల్సింది. ఎందుకంటే, ఆ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా ఓడిపోతే టోర్నీ నుంచి ఔట్ అయిపోయే పరిస్థితులైతే ఏర్పడ్డాయనమాట. సో, అప్పుడేం జరిగిందంటే, ఆ మ్యాచ్ గాబా స్టేడియంలో జరుగుతుంది. సో, వెదర్ రిపోర్ట్ చూసుకుంటే అక్కడ ఓవర్ కండిషన్స్ ఉన్నాయి. అంటే వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువున్నాయనమాట. ఆ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే, ఫస్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసింది. అక్కడ మనకు పాకిస్తాన్ చూసుకుంటే కెప్టెన్‌గా ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడనమాట. సో, ఇమ్రాన్ ఖాన్ టాక్టిక్స్ యూజ్ చేసి, అలాగే వసీం అక్రమ్ లేతల్ స్వింగ్‌తో సౌత్ ఆఫ్రికాని ఒక 211 ఒక తక్కువ స్కోర్‌కే వీళ్ళు కట్టడి చేశారనమాట పాకిస్తాన్ వాళ్ళు. సో, ఆ తర్వాత ఏం జరిగిందంటే సడెన్‌గా రెయిన్ గూడా వచ్చింది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయాక. ఈ రెయినే మ్యాచ్‌లో ట్విస్ట్ అనమాట. ఎందుకంటే ఆ రెయిన్ రావడం వల్ల మ్యాచ్‌ని కుదించేశారు. అంటే 36 ఓవర్‌లో 194 రన్స్ టార్గెట్ అయితే అప్పుడు పెట్టారనమాట. ఆ తర్వాత వచ్చిన పాకిస్తాన్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఒక యాంకర్ రోల్ తీసుకొని అక్కడ అలాగే అప్పుడు యంగ్ ఇంజమాముల్ హక్ 22 ఇయర్స్ ఇంజమాముల్ హక్ ఒక ఫియర్‌లెస్‌గా బ్యాటింగ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్‌తో ఏంటంటే ఒక 85 రన్స్ పార్ట్నర్‌షిప్ అయితే ఇద్దరు కలిపి చేశారనమాట. సో, అలాంటి టైంలో అప్పుడు ఇంజమాముల్ హక్ స్కోర్ ఎంత చూసుకుంటే 43 బాల్‌లోనే ఒక 48 రన్స్ స్కోర్ చేసి ఒక మంచి టచ్‌లో అయితే కనిపించాడు.
సో అలాంటి టైంలో ఏం జరిగిందంటే అక్కడ పరిస్థితులు చూసుకుంటే ఎలా ఉన్నాయంటే మ్యాచ్ అంతా కూడా పాకిస్తాన్ వైపు వన్ సైడెడ్గా వెళ్ళిపోయాయి. అలాంటి పరిస్థితులు అయితే కనిపించింది. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కూడా హెల్ప్లెస్గా ఉండిపోయారు. అక్కడ సౌత్ ఆఫ్రికా ఫీల్డర్ చూసుకుంటే బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ వెనకాల పరిగెట్టడం ఇంతే తప్ప చెయ్యగలిగేది ఏమి లేదనమాట. అప్పుడు 31st ఓవర్లో బ్రెయిన్ మెక్కలం అనే ఒక బౌలర్ అయితే వచ్చాడు. సో ఆ టైంలో ఇంకా పాకిస్తాన్ విన్ అవ్వాలంటే 6 ఓవర్స్లో 60 రన్స్ కొట్టాల్సి ఉంది. సో ఇంజమామ్కి ఏంటంటే ఈ బౌలరు ఒక లెంత్ బాల్ వేసాడు. సో అది గట్టిగా కొట్టే ప్రయత్నం చేశాడు కానీ అదేంటంటే కాలుకి తగిలి పాయింట్స్ వైపు ఆ బాల్ వెళ్ళడం జరిగిందనమాట. సో ఇంజమామ్ హక్ ఏమనుకున్నాడంటే ఎలాగా బాల్ పక్కకి వెళ్ళింది కాబట్టి మనం ఒక లెగ్ బై ట్రై చేద్దామని చెప్పి పిచ్ సగం వరకు వచ్చేసాడు. అక్కడ చూస్తే కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వచ్చి నో అని చెప్పి అరిచాడనమాట. వెంటనే ఏంటంటే ఇంజమామ్ హక్ వెనక్కి మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. కానీ అక్కడ మనకు పాయింట్స్లో ఫీల్డింగ్ చేస్తుంది ఎవరు? జాంటీ రోడ్స్. సో జాంటీ రోడ్స్ అప్పటి వరకు జరిగిన మ్యాచ్లు చూసుకుంటే కేవలం 5 మ్యాచ్లు ఆడాడు. సో ఈ 5 మ్యాచ్ల్లో కూడా జాంటీ రోడ్స్ పర్ఫార్మెన్స్ ఏం పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవు. సో ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయంటే ఒక మ్యాచ్లో 6 రన్స్, ఒక మ్యాచ్లో 28 రన్స్, ఒక మ్యాచ్లో 22 రన్స్, ఒక మ్యాచ్లో 5 రన్స్. సో బ్యాటింగ్లో పెద్ద కంట్రిబ్యూషన్ అయితే జాంటీ రోడ్స్ పెద్ద చేసిందేం లేదు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే జాంటీ రోడ్స్ దగ్గర పాయింట్స్లో జాంటీ రోడ్స్ బాల్ ఎప్పుడైతే వెళ్ళిందో జాంటీ రోడ్స్ మైండ్లో ఒకటి తిరుగుతుందన్నమాట. ఇప్పుడు బాల్ని డైరెక్ట్ హిట్ చేస్తే 50-50 ఛాన్స్ ఉంది ఇంజమామ్ హక్ అవుట్ అవ్వడానికి. అలా కాకుండా బాల్ని చేతితో పట్టుకొని పరిగెట్టి డైవ్ చేసి కొడితే 100% ఇంజమామ్ హక్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇంజమామ్ హక్ క్రీజ్లోకి వెళ్ళే లోపే జాంటీ రోడ్స్ పరిగెట్టుకుంటూ వెళ్ళి బాల్ కొట్టాల్సి ఉంది. సో జాంటీ రోడ్స్ వెంటనే ఏం చేశాడంటే తన ఐస్ని బాల్ మీద లాక్ చేసి బాల్ పట్టుకొని ఇంజమామ్ హక్ అంటే ఒక స్ప్రింట్ వేసి చిరుతపుల్లా పరిగెట్టి ఒక హ్యూమన్ మిసైల్ లాగా, ఒక సూపర్ మ్యాన్ లాగా వెళ్ళి డైవ్ చేస్తూ వికెట్ని అయితే కొట్టిన తర్వాత ఇంజమామ్ హక్ అయితే అవుట్ అయ్యాడు. గాబా స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది అనమాట. సో ఆ తర్వాత ఇది జరిగిన కొన్ని రోజులకి ఆ బౌలర్ ఎవరైతే ఉన్నారో మ్యాక్మిలన్ ఏం చెప్పాడంటే బాల్ వేసిన తర్వాత ఎల్బీడబ్ల్యూ కోసం అపీల్ చేస్తున్నాను, అవుట్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ మై ఐస్. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు మన జాంటీ రోడ్స్ సడన్గా నాకు డైవ్ చేసి వికెట్లు కొట్టడం కనిపించాడు. నేను ఇంతకు ముందు వరకు అయితే అప్పటి వరకు జరిగిన మ్యాచ్లో ఎప్పుడు కూడా ఒక ఫీల్డర్ అలా డైవ్ చేస్తూ వికెట్ని స్టంప్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు అని అయితే ఆ బౌలర్ మ్యాక్మిలన్ తర్వాత చెప్పాడు అనమాట. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంజమామ్ హక్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ పాకిస్తాన్ మూమెంటం కూడా బ్రేక్ అయిపోయింది. సో అప్పుడు టార్గెట్ చూసుకుంటే 5 ఓవర్స్ 59 రన్స్కి వచ్చింది. సో ఆ నెక్స్ట్ ఓవర్ ఇమ్రాన్ ఖాన్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఫైనల్గా ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 20 రన్స్ తేడాతో అయితే పాకిస్తాన్ మీద గెలిచింది. సో అప్పటి వరకు జాంటీ రోడ్స్ని అసలు ఎందుకు సెలెక్ట్ చేశారు? జాంటీ రోడ్స్ కేవలం లిమిటెడ్ బ్యాటింగ్ టాలెంటే కదా ఉంది అని ఎవరైతే క్రిటిసైజ్ చేశారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఆ ఇన్సిడెంట్ తర్వాతే ఫీల్డింగ్ అనేది ఏదో ఒక సపోర్టింగ్ యాక్ట్ అనే కాకుండా ఒక గేమ్ చేంజింగ్ ఫోర్స్గా అయితే మారింది. సో ఆ రన్అవుటే ఫీల్డింగ్ తాలూకా పవర్ని అయితే చూపించింది అనమాట మనకి వరల్డ్ క్రికెట్కి. ఒక విధంగా చెప్పాలంటే అసలు జాంటీ రోడ్స్ వల్లే మనకి ఫీల్డింగ్కి రెస్పెక్ట్ అయితే పెరిగింది. అలాగే ప్రపంచంలో ఉన్న క్రికెట్ కోచెస్ అందరూ కూడా ఈ ఫీల్డింగ్ నోటీస్ చేయడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ ట్రైనింగ్ సెషన్స్లో ఈ ఫీల్డింగ్ డ్రిల్స్ని కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే మనకి బ్యాటింగ్లో సెంచరీస్ చేయడం ఎంత ఇంపార్టెంట్, అలాగే బౌలింగ్లో మనకి 5 వికెట్ హాల్స్ తీయడం ఎంత ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి ఫీల్డింగ్లో కూడా రన్స్ సేవ్ చేయడం, అలాగే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం ఇది కూడా ఫీల్డింగ్లో చాలా ఇంపార్టెంట్ అనే విషయం అయితే మనకి ప్రపంచానికైతే మన జాంటీ రోడ్స్ అయితే చెప్పాడనమాట. సో ఈ జాంటీ రోడ్స్ అప్పటి వరకు సౌత్ ఆఫ్రికాకున్న ఫీల్డింగ్ని ఒక గోల్డెన్ స్టాండర్డ్స్ అయితే సెట్ చేశాడనమాట. సో జాంటీ రోడ్స్ని ఏబీ డివిలియర్స్, హ్యార్షెల్ గిబ్స్, ఫాఫ్ డూప్లెసిస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. 1992 నుండి 2003 వరకు టోటల్ ఒక 11 ఇయర్స్ స్పాన్ ఆఫ్ కెరీర్లో టోటల్గా చూసుకుంటే 68 రన్అట్స్ చేశాడు. అలాగే 100 ఓడిఐ క్యాచెస్ తీసుకున్న ఫస్ట్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్గా కూడా జాంటీ రోడ్స్ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. అలాగే టోటల్ 245 ఓడిఐ మ్యాచ్లో 5,935 రన్స్ అయితే చేశాడు. అలాగే టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే 52 టెస్ట్లు ఆడి 2,532 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో ఇది జాంటీ రోడ్స్ గురించి అతను ఫీల్డింగ్లో క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్ గురించి ఈ వీడియో అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.